ఒలే మామ హ్యాపీ న్యూ ఇయర్ లే. హ్యాపీ న్యూ ఇయర్ అని మనం చెప్పుకోవాల్సింది తప్పితే పోయిన సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా ఉంటుంది. పొద్దున్నే రన్నింగ్కి పోయేసి కనీసం షూ కూడా ఇప్పలా, షూ కూడా తీలా. ఫోన్ చేసి రాజు ఏండవు షాప్లోకి రా రాజు అన్నాడు. ముందు రోజు ఫోన్ చేయకుండా తర్వాత రోజు పిలిచినాడు మామ. వచ్చిన ఈ షాప్లో కూర్చుంటే దీని అమ్మ బిల్లులు లేక చచ్చిపోతున్నా. చికెన్ తింటున్నారు ఏం తింటున్నారో అర్థం కాల. ఒక్కొక్కడు 3 కిలోలు 4 కిలోలు. దీని అమ్మ చూడు చూపిస్తా ఎన్ని బిల్లులు చూడ. 156 బిల్లు కాడికి వచ్చిన చూడు మామ. ఒక్కొక్కరు 2 కిలోలు 3 కిలోలు చూడు. ఒక్కొక్క చోట అయితే ఈ బిల్లులన్నీ ఇయ్యేదో 3 కిలోలు 3 కిలోలు 3 కిలోలు. అమ్మ ఏమి చికెన్ తింటున్నారో ఏమో కానీ చూడు ఇవన్నీ ఈ పొద్దుటి ఇవన్నీ ఈ బిల్లులన్నీ ఏందో ఈ జనాలు చూడు. చికెన్ అంగడి ఏ విధంగా జరుగుతుందో. న్యూ ఇయర్ అయితే చికెన్ తినాలని ఏమన్నా రాసి పెట్టిందో ఏమో అర్థం కాల. కానీ కోళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. అవి వద్దురా బాబు మా దిక్కు చూడకాకండ్రా అంటూ ఉంటాయి ఆదివారం పూట. ఇంకా పండగలు వచ్చినాయంటే వాటికి సావే మాత్రం మర్ర చేయాల్సినారంటే ఏంది ఒక్కొక్కరు 3 కిలోలు 4 కిలోలు ఏ విధంగా ఎత్తుకోబోతున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ మావా. కోళ్ళ మీద దండయాత్ర చేశారు మావా. చికెన్ మీద కోళ్ళ మీద వచ్చిన వాళ్ళంతా ఏంది అప్పుడే అయిపోయిందంటే దండయాత్ర చేశారు ఆయన కోళ్ళ మీద చికెన్ మీద అని చెప్తున్నావు. 12 కూడా కాల అప్పుడే క్లోజ్ చేయాల్సింది వస్తుంది. చూడండి ఏ విధంగా పడుతున్నారో కోళ్ళ మీద చికెన్ మీద. కోళ్ళు అన్నీ కలాస్ అయిపోయినాయి. వేరే వేరే షాపుల్లో కూడా కోల్డ్ అయిపోయి వచ్చి ఇక్కడ అయితే తీసుకెళ్ళిపోతున్నారు. హోల్సేల్ కాబట్టి చూడ చికెన్ కూడా క్లోజ్ అయిపోయి మా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. కటింగ్ మాస్టరు డ్రెస్సింగ్ మాస్టరు ఏదో బిల్లు చూడు. ఇంతకుముందు చూపించిన బిల్లు ఇప్పుడు 211 దగ్గర వచ్చి ఆగుండదు. చికెన్ లేదు కాబట్టి ఆడికి ఆగుండదు. ఇది మన కలెక్షన్ చూసుకుంటే ఇది ఫుల్గా ఉంది బాక్స్ నిండా. ఈ బాక్స్ ఎవడన్నా దెంకిళ్ళాడంటే వాళ్ళ దగ్గర సంవత్సరం పని చేయాల్సింది వచ్చేది ఫ్రీగా. అందుకే బాక్స్ దగ్గర కాపలా కూర్చోండి. ఓ సీనన్నా ఏమే చికెనా ఎంతట ఉందా? 4 కోళ్ళు ఉన్నాయండి. 4 కోళ్ళు వేసేయండి. ఓలే మామ చూడలా కోళ్ళ మీద యుద్ధం చేస్తున్నారా నాయన. ఇది జనవరి 1 లేకపోతే కోళ్ళ దినోత్సవం తెలియలా. కోళ్ళ